హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నా మోస్ట్ ఫేవరెట్ బాల్కనీ మేకోవర్ వీడియో షేర్ చేస్తున్నాను. నా బాల్కనీ ఎలా ఉండాలో ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకున్నాను. దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. కొన్ని ఐటమ్స్ కొన్నాను, కొన్ని క్రాఫ్ట్స్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా మేకోవర్ ఎలా చేశానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కొన్ని ఖాళీగా ఉన్న కుండీల్లో మొక్కలు నాటుకున్నాను. ఆ తర్వాత బాల్కనీ మొత్తం ఖాళీ చేశాను. ఇంకా ఆ తర్వాత పైన నుండి కింది వరకు మొత్తం డస్టింగ్ చేసి తర్వాత వాటర్తో క్లీన్ చేశాను. ఇంకా ఆ తర్వాత నేను రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేశాను. ఇక్కడ ఉన్నవి అన్నీ నేను చేసినవి అండి, కొన్నవి కాదు. అండ్ ఈ కార్డ్బోర్డ్స్ పైన పెయింట్ వేశాను. ఒకటి లిపాన్ నట్, మిగతా 2 నార్మల్ పెయింటింగ్ వేశాను. అలా సెట్ చేస్తూ ఉంటే ఇంకొన్ని ఐడియాస్ వచ్చాయి. ఈ పిట్టలకి కలర్ వేసి ఊరికే అలా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇవి మట్టితో చేసిన పిట్టలు, కింద పడితే పగిలిపోతాయి. కొంచెం స్టాండర్డ్గా పెట్టాలి అని ఆలోచించి ఒక చెక్క ముక్క వెతికి దానికి పెయింట్ వేసి దానిపైన అతికించాను. ఇవి 2 చిన్న మట్టి కుండలు, వాటికి కూడా నా థీమ్కి మ్యాచ్ అయ్యే కలర్స్ వేశాను. నెక్స్ట్ ఈ 2 బయట టీ స్టాల్స్లో మట్టి గ్లాస్లో టీ ఇస్తారు కదండి, అవి. వాటిని పడేయకుండా ఇంటికి తీసుకొచ్చి ఇలా పెయింట్ వేసి ఇలా హ్యాంగింగ్ చేశాను. నెక్స్ట్ ఇది సీడీస్కి పెయింట్ వేసి ఇదొక హ్యాంగింగ్లా చేశాను. ఇవి 2 సెట్స్ చేశాను. ఇవి కార్తీక మాసంలో బయట దీపాలు పెడతాం కదండి, అవి. పైన గ్లాసెస్ పగిలిపోయాయి, సో వాటిని కూడా పెయింట్ వేసి డెకర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంతకుముందు తులసికోట దగ్గర దీపం పెట్టేదాన్ని, దాన్ని ఇప్పుడు పెయింట్ వేసి హ్యాంగింగ్లా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి టాజిల్స్ కూడా నేనే చేశాను. ఈ బటర్ఫ్లైస్ చూసారా అండి, నా పెళ్ళైన కొత్తలో కొన్ని చేశాను. ఆ తర్వాత నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని చేశాను. వాటికే మళ్ళీ కలర్ వేసి ఇప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి చేసి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. సో ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి. ఇవి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో చేశాను. కొన్ని హ్యాంగింగ్స్లో, కొన్ని స్టేక్స్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. బాల్కనీ క్లీన్ చేసి అన్ని సెట్ చేసేసరికి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చే టైం అయిందండి. అందుకే డెకర్ అంతా నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నా. ఇప్పటికైతే మొక్కలు మాత్రం పెట్టాను బాల్కనీలో, మళ్ళీ ఇంట్లో అంతా క్లీనింగ్కి ఇబ్బంది అవుతుందని. నెక్స్ట్ డే మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉన్న పాట్స్ అన్నిటికీ కూడా నేనే పెయింట్ వేశాను. బాల్కనీ రిలేటెడ్ క్రాఫ్ట్స్ వీడియోస్ అన్నీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూడండి. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి అంతా అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కోటి అరేంజ్ చేస్తుంటే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పటి నుండో ప్లాన్ చేసుకున్నాను, కానీ క్రాఫ్ట్స్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. ఇంకా మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల చాలా లేట్ అయింది. సో ఫైనల్గా ఈరోజు నా డ్రీమ్ బాల్కనీ రెడీ అవుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది.
ఇక్కడ బాల్కనీ రెడీ చేసే ప్రాసెస్లో ఆ రూమ్ మాత్రం ఫుల్ చెత్త నిండిపోయింది. స్కూల్ నుండి తీసుకొచ్చే టైంలో మీకు ఇంట్లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళకు చాలా నచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బాల్కనీ వాళ్ళ బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఉంది, అందుకే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిల్లలకైతే ఈ బాల్కనీ చాలా బాగా నచ్చిందండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఆడుకుంటున్నారు. నేను కూడా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక మొత్తం టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నాను. సో ఇదండి నా బాల్కనీ మేకోవర్. ఎంతో ఇష్టంగా కష్టపడి నాకు నచ్చినట్టుగా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.